గోల్కొండ కోటపైన విశిష్ట పూజల నడుమ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగుతోంది. నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ ఉంటుందంటున్న ఎల్లమ్మ ఆలయ పూజారి సర్వేష్ కుమార్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి నవధాన్యాలతోటి పట్నం వేసి ఉదయం నుంచే కూడా అమ్మవారికి విశేష పూజల నడుమ అయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సర్వేష్ కుమార్ గారు ఉన్నారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకించి అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి తదితర విషయాలను అయ్యవారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతో మహిమ గల అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో బోనాల వేడుక ఘనంగా జరుగుతుంది. ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనాలు జాతర అనేసి గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది. నెల రోజులు మొత్తం 9 పూజలు ఉంటాయండి. ఫస్ట్ గురువారం మొదలైంది. ఈ రోజు రెండవ పూజ. ఈ రోజు పొద్దున తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం పూజ అలంకరణ చేశారు. తర్వాత నవధాన్యాలతో చిత్రపటం మీద రక్షణ పటం వేశారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు భారీ ఎత్తున వేరే వేరే రాష్ట్రాల నుంచి భక్తులు చాలా లక్షలాది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 9 పూజలు ఉంటుంది. అలాగే 5వ పూజ రోజు చండీ హోమం ఉంటుంది. 7వ పూజ రోజు శాకాంబరి అలంకరణ ఉంటుంది. అమ్మవారి పల్లకి శావ తీయబడుతుంది. తర్వాత 9వ పూజ రోజు మనకి ఇక్కడ ముగింపు కార్యక్రమం ఉంటుంది. మొత్తం 9 పూజలు ఉంటాయి ఇక్కడ. ఈ నెల రోజులు భక్తులు తమ కోరికలు అమ్మవారి నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు తమ కోరుకునే అమ్మవారు తీరుస్తుంది కాబట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. నెల రోజులు అంటే 9 రోజులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గురువారం, ఆదివారం, మంగళవారం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ వేరే వేరే విధంగా అలంకరణ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే అమ్మవారు దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు అన్నమాట. ఇక్కడ గోల్కొండ ఎల్లమ్మ తల్లి అంటారు, జగదంబ కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు కొండపైన వెలిసారు అన్నమాట. సో ఇక్కడ వెలిసిన అమ్మవారు కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యతంగా ప్లస్ చారిత్రకమైన టెంపుల్ ఇక్కడ ఉన్న అన్నిటికంటే పాత అమ్మవారి గుడి అన్నమాట. అందుకని ఇక్కడ చాలా విశిష్టమైన ఉంటాయి. ఈ 300 మెట్లు ఎక్కి భక్తులు బోనం ఎత్తుకొని వచ్చి ఇక్కడ సమర్పించుకున్నామంటే అమ్మవారికి మహిమ ఉంది కాబట్టి అంతమంది ఇక్కడ వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది. కోరికలు తీరుస్తుంది కాబట్టి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. సార్, అంటే ఈ ఆషాఢ జాతరలో వచ్చేటువంటి అమావాస్య రోజు అమ్మవారికి మెట్ల పూజ కార్యక్రమం కూడా చేస్తారు. దాని విశిష్టత ఏంటి? అమ్మవారికి మెట్ల పూజ అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెట్ల పూజ ఏంటంటే అమ్మవారికి జనగా అందరు ఆడపడుచులు మెట్ల పూజలు చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి జాబ్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ వాళ్ళకు మొక్కుకుంటే వచ్చే సంవత్సరం మెట్ల పూజకు నేను అన్ని 350 మెట్లు బొట్లు పెట్టుకుంటూ వచ్చి మొక్కుకుంటారు అనమాట. సో వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం మెట్ల పూజ సంఖ్యలో కూడా చాలా భక్తులు పెట్టుకోవడం జరుగుతుంది. భక్తులు అమ్మవారి కోసం వివిధ కానుకలు తెస్తూ ఉంటారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ఎటువంటి, అంటే బోనంతో పాటు ఇంకా ఎటువంటి వస్తువులు సమర్పించవచ్చు? బోనం మనం శాయశక్తిని బట్టి మనము మొక్కుకోవడం జరుగుతుంది. కొందరు బోనం మొక్కుకుంటారు, కొందరు ఒడిబియాలు మొక్కుకుంటారు. తర్వాత చిన్న తొట్టెల రూపం కూడా మొక్కుకుంటారు. తొట్టెలు అంటే ఇంట్లో చిన్న పిల్లల మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి మొక్కుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మొక్కుంటే అమ్మవారికి ఆ విధంగా చెల్లించుకోవడం జరుగుతుంది. అంటే ఈ బోనాల జాతర అంటే నెల రోజుల పాటు కొనసాగుతుంది కదా సార్? నెల రోజుల పాటు అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం 3 రోజులు అభిషేక పూజ అలంకరణ ఉంటుంది మేడం. మిగతా రోజుల్లో కూడా మా పూజా అర్చనలు జరుగుతుంది మేడం. భక్తులకి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు మొక్కుకున్నారో వాళ్ళకు వచ్చిన భక్తులకు కూడా పూజా అర్చనలు జరుగుతుంది. సో ఫైనల్ గా వచ్చేటువంటి భక్తులకు అంటే ఎన్నో నైవేద్యాలు తీసుకొస్తా ఉంటారు. ఆ నైవేద్యాలు తయారు చేస్తున్నటువంటి ఎటువంటి నియమ నిష్టలు పాటించాల్సి ఉంటుంది సార్? ఫస్ట్ యాక్టివ్ బోనం
బోనంలో ఏంటంటే ఫస్ట్ మట్టి కుండలో లేదా ఇత్తడి పాత్రలోనే చేయాలమ్మా బోనం. దాంట్లో బోనం కూడా దాంట్లో అన్నము, పరవన్నము, స్వీట్ అన్నం లేదా తెల్లన్నము, ఆకుకూర, కొయ్యకూర ఉంటుంది, ఆకుకూర, తర్వాత పులుసు, ఉల్లిగడ్డ వేసి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాను అనమాట. సో 2 పాత్రల్లో తీసుకొని రావాల్సింది అనమాట. ఇంకోటి ఆడపడుచులు బోనం ఎత్తుకొని వస్తారు కదా, అమ్మవారికి జడ వేసుకొని రావాలి, లేకపోతే అమ్మవారి పేయి మీద వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది భక్తులు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చివరిగా వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి సూచనలు చేస్తారు? భక్తులకి గుడికి రావడం అంటే మంచిగా మన తెలుగు సాంప్రదాయం లాగా అందరూ ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేసుకొని రావాలి, మోడర్నైజ్ రావకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్నానాలు చేసుకొని మంచిగా, జనరల్గా అందరూ స్నానాలు చేసుకొని వస్తారు, కాకపోతే ట్రెడిషనల్గా వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. మనకు హిందుత్వం అనేది మనకు కంటపడుతుంది. చూడొచ్చు, ఎంతో మహిమాన్వితమైన శక్తి గల అమ్మవారు. అమ్మవారికి ఎన్నో ఏళ్ల చరిత్ర, ఎంతో ఘన చరిత్ర ఉంది. భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చే తల్లి కాబట్టి భారీ ఎత్తున కూడా అమ్మవారికి భక్తులు వచ్చి బోనాల సమర్పణ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ జాతరలో నెల రోజుల పాటు అమ్మవారికి విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతాయని కూడా మనకు అర్చకులు చెప్తా ఉన్నారు. భక్తులంతా కూడా ఎంతో నియమ నిష్టలతో ఈ అమ్మవారికి నైవేద్యాలు తీసుకొస్తున్నటువంటి చీరసారలను కూడా సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని కూడా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.